హలో, నాటకం వేస్తున్నావు. నేను నటిస్తూ ఉంటే నువ్వు కళ్ళప్పగించి చూస్తూ ఉంటావు. స్టూడెంట్స్ అందరూ కేకలు వేస్తుంటారు. నువ్వు బిక్క ముఖం వేసుకుని అనవసరంగా ప్రవరాకిడి పాత్ర వేయడానికి ఒప్పుకున్నాను స్వామి అని ఏడుస్తూ ఉంటావు. సర్లే, నువ్వైతే బాగా ప్రాక్టీస్ చేయి. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాను. అందరితో శభాష్ అనిపించుకోవడమే ఈ సౌందర్య లక్ష్యం, గోల్. తెలుసా? కన్న కలలు చాలు గాని ముందు నువ్వు ఏమాత్రం యాక్ట్ చేస్తావో సరి చూసుకో. రెడీ. ఈరోజు నువ్వు నేను తేలిపోవాలి. ఓహో, ఏంటే భయం వేస్తుందా? కళ్ళు మూసుకున్నావు. భయం కాదురా, ఫోకస్, కాన్సంట్రేషన్, ఏకాగ్రత. అంటే నీకు తెలుసా? నీకు తెలుసా కాబట్టే అడిగాను. తెలియదు కాబట్టి నువ్వు నన్ను అడిగావు. యునో, ఇది తెగ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. రెడీయా? నేను రెడీ. పట్టు. మానవలోకం ఎంత సుందరంగా ఉన్నది. దేవతలు, గంధర్వ కన్యలు ఈ భూలోకానికి వచ్చి విహరించి వెళ్లడం వెనుక ఉండే ఆనందమిదేనేమో. ప్రవరాఖ్య, నిన్ను తొలిచూపులోనే వలిచాను. నువ్వు నా చెంత లేకుంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. అది నా మదికి తెలుస్తున్నది. నా ప్రేమను అంగీకరించు. నా మనసుని స్వాంతం చేర్చుకో మానవా. ఉండబట్టలేకపోతే మీదికి రావచ్చు కదా. కమాన్ బేబీ, కమాన్. సచ్చినోడా, నేను రిహార్సల్ చేస్తుంటే నువ్వు అది చేస్తున్నావేంట్రా? క్యారెక్టర్లో లీనమై నేను నటిస్తుంటే నువ్వేమో దగ్గరికి రా, మీ దగ్గర అని పోకరి ఎదవలా మాట్లాడతావా? నిన్నేం చేస్తానో నాకే తెలీదురా. ఆపు ఆపు. అసలు వరుదిని క్యారెక్టర్ అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎట్లుండాలిరా? అందంగా ఉండాలి, టెంప్టింగ్ గా ఉండాలి, చూపులతో కట్టేయాలి, టచ్ చేయకుండానే చుట్టేయాలి, అంతలా రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టేది ఆ క్యారెక్టర్ కాదురా, నీ క్యారెక్టర్. నిన్ను చావగొట్టకపోతే నా పేరు సౌందర్య కాదురా. నిన్ను ఏంటది? ఏమన్నారా? ఏమన్నా? అమ్మా! ఆపుతావా? దొంగ సచ్చినోడా, వదలరా. దొంగ సచ్చినోడా.
నువ్వే చేసావు. నువ్వే కావాలని ఇదంతా చేసావు. చెప్తున్నాను కదా, వదలు. చూడు, తీరా. వదలరా. నేను ఇక్కడ పడుకున్నానే. మరేంట్రా ఇది? అబ్బా. టైరే కనిపించట్లేదా? దగ్గరగా ఉండాలని చెప్పానా? నువ్వు చేయలేని పని ఇది చేసింది. ఇరుక్కుపోయినట్టుందే. చిచ్చి, ఎదురు సచ్చినాడు, ఎదురు సచ్చినాడు. ఉసే సౌందర్య, చంద్రిక తీవే. సూర్య తీరా. రే అభి, ఏంట్రా ఇది? చంద్రిక, ఇంత క్లోజ్ అయ్యారేంటే? సౌందర్య, మమ్మల్ని బయట వెయిట్ చేయమంటావా? మొహం పగిలిపోద్ది. ఏమనుకుంటున్నావు నువ్వు? తమాషాగా ఉందా? ముందు దీంట్లోంచి బయటపడి హలో హలో హలో, ఇది తీయడం ఎవరి వల్ల కాదు, కట్ చేయాల్సిందే. ఏం కట్ చేస్తావురా? టైర్ని మేడం. ఏదో ఒకటి చెయ్యరా. మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తుంటారా. ఊరికే అరుస్తుంటావు. ఆ టైర్ కోస్తారో తీస్తారో, త్వరగా చెయ్యండి. ఊపిరాడక ఇబ్బంది పడుతుంది. అభి ఊపిరి తీసుకుంటున్నాడు కదా, సౌందర్యకేం ప్రాబ్లం ఉండదులే. అదేంటి? అదంతేలే, నీకు తెలీదులే. ఇంకా చూస్తున్నావేంట్రా? త్వరగా ఈ టైర్ తీయరా. అంత ఈజీ కాదా ఇది? లేట్ అయితే మా సరసు కోపడుతుందిరా. నేను ఇంటికి వెళ్ళి 10 నిమిషాల్లో వస్తుందని చెప్పనా? ఆ పని చేయవే ముందు, లేదంటే మా అమ్మ షాపు నడతలు పెడుతుంటది. అయ్యో దేవుడా. ఇక్కడ బాగా చదువుకుంటుందని చెప్పు. పడుతున్నవరా? నువ్వు వెళ్ళవే, వెళ్ళి చెప్పు. అలాగే. సౌందర్యని జాగ్రత్తగా బయటకు తీసి పంపించండి. మేం పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఒరే అభి, నేను వెళ్ళి యాక్సెప్ట్ బ్లేడ్ తీసుకొస్తాను రా. బ్లేడా? తీసుకురండి. ఆడపిల్లని అద్దులో పెట్టవయ్యా మగడా అంటే నా మాట ఇన్నవా? ఇప్పుడు చూడు, కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూడ్డం. రోజు ఇదొక తంత అయిపోతుంది. అబ్బా సరసు, ఎందుకే అంత కంగారు పడుతున్నావు? నాకేనా భయం? నీకు లేదా? గుండెల మీద చేసుకొని చెప్పయ్యా. అసలే రోజులు బాగలేవు. ఆడపిల్ల గాజు బొమ్మ లాంటిది. మనం జాగ్రత్తగా చూసుకున్నా ఏ రాయొచ్చి తగులుతుందోనని తల్లిగా నాకు భయం ఉంటుంది కదా. బాధపడికే ఉండు, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికైనా వెళ్తావు? ఎక్కడని తిరుగుతావు? అది కాదే, చంద్రికి ఏమన్నా తెలుసేమో అడుగొస్తాను. వీళ్ళ చొక్కా పట్టుకురా. చంద్రిక, ఆ దయ్యమేదే? అది చెప్పాలనే వచ్చానత్తయ్య. చెప్పడమేందే? నీతో లేదా? ఎక్కడ పోయింది? సౌందర్యకేమైందే? ఇదిగో, మీరిలా కంగారు పడతారని మీకు విషయం చెప్పాలని వచ్చాను. చెప్పమ్మా, సౌందర్య యాడుంది? సౌందర్య మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రాత్రంతా చదువుకుంటా నేను రాను, అమ్మకు అయ్యకు చెప్పు అని చెప్పింది. రాత్రులు ఏమన్నా చదవడమేందే? దానికేమన్నా పిచ్చా? దాని మొండితనం గురించి మీకు తెలుసు కదా అత్తయ్య. బయట రోజులు బాలేవు కదమ్మా, సరసు భయం కూడా అదే. ఆ భయం ఏం లేదు మామయ్య, నేను అక్కడే ఉంటా. 2 బుక్స్ ఇక్కడ ఉండిపోయాయి, అవి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏందయ్యా ఇది? చంద్రిక, నేను కూడా నీతో వస్తాను. మీరిద్దరు ఎలా వస్తారు మళ్ళీ? దేవుడా, బుక్స్ అని చెప్పి ఇలా అడ్డంగా బుక్ అయ్యానేంటి? ఇప్పుడు ఎలా? మీరెందుకు మామయ్య? మాకేం భయం లేదు. మీరొస్తే నా మీద నమ్మకం లేదా అని తను ఫీల్ అవుతుంది. దాని సంగతి మీకు తెలుసు కదా మామయ్య. అది కాదు చంద్రిక. అత్తయ్య, మీరేదో అన్నారనే కదా పంతంతో చదువుకుంటుంది. మళ్ళీ మీరే పాడు చేస్తారా?
మావయ్య వీలైనంత త్వరగా వచ్చేస్తున్నాంలే మావయ్య, మీరేం టెన్షన్ పడకండి. కావాలంటే వెళ్ళాక నేను ఫోన్ చేస్తా. అప్పటిదాకా ఆగలేను గాని మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు ఫోన్ చేస్తే ఆ అబ్బి వాళ్ళు లిఫ్ట్ చేస్తే ఇంకేమైనా ఉంటుందా? చెయ్యమ్మా. దేవుడా, సౌందర్యనే ఫోన్ లిఫ్ట్ చేయాలి స్వామి. చెయ్యవే. తీస్తున్నాను కదా. సరిగది మరి ఎందుకది? ఈ టైంలో ఫోన్ రింగ్ అవుతుంది. అయ్యో, ఆగవే. అందుకే కొంచెం తక్కువగా తింటే ఇంత బండగా పోవరే. అయ్యో, ఇదిగో చంద్రిక ఫోను మీ ఇంటి దగ్గర నుంచి అనుకుంటా. లిఫ్ట్ చేయనా? ఇస్తాను బేబీ. కూల్ బేబీ, ఇస్తాను కానీ రేపటి వరకు రావడం కుదరదని చెప్పాలి. ఓకేనా? ఇదిగో మధ్యలో అరిసినవంటే నీ పీక కొరుకుతా. హలో సౌందర్య, ఇదిగో మావయ్య మాట్లాడతారంట, తీసుకోండి. అమ్మా బిడ్డా. ఏందయ్యా భయపడుతున్నావా? బిడ్డా అది చీకటి పడినది కదా. నీ బిడ్డకేం భయమయ్యా? మీ ఆవిడకి చెప్పు, పాస్ అవ్వను అంటుంది కదా. బాగా చదువుకొని పాస్ అవుతానని చెప్పు. అలాగేనమ్మా, జాగ్రత్తమ్మా. అలాగే అయ్యా. పుస్తకాలు ముందేసుకుని నిద్రపోవడం కాదు, చదవాలనే. నాకు తెలిసిన చెప్పయ్య సరసుకి. సరే అయ్యా, నేనుంటాను. నేను చదువుకోవాలి కదా. ఉంటాను. బాయ్. జాగ్రత్తమ్మా. మావయ్య, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఇదిగో ఇదంతా నీ వల్లనే. ఎప్పుడు చూడు చదువు. పాపం బిడ్డ ఫీల్ అయినట్టుందే. ఇది భలే ఉందే. నీళ్లు తాగాలంటే చెరువుకే వెళ్ళాలా? ఇంట్లో కుండలు కూడా ఉంటాయి. దాన్ని వెనకేసుకురాకయ్యా. సర్లే గాని రా తిందు. నువ్వు మారవే, పిచ్చిది అది మారదు. పద దారా. శేఖర్ అంకుల్, ఏంటమ్మా? మీరు అడ్రస్ వెతికి విసిగెత్తిపోయి ఉంటారు. కాసేపు రెస్ట్ తీసుకోండి అంకుల్, నేను ట్రై చేస్తాను. పర్లేదమ్మా, అప్పచెప్పిన పని చేసేటప్పుడు నేను అలసిపోను. 8 గంటల కన్నా ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చుంటే కంటి నరాలు దెబ్బతింటే తెలుసా? వాళ్ళని తీసుకొస్తే అఖిలాండేశ్వరి మేడం కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాం. ఆ ప్రయత్నంలో నా కళ్ళు పోయినా పట్టించుకోనమ్మా. విక్రమార్కుడి మామలో ఉన్నాడే, జగముండు అనుకుంటా. నువ్వు వెళ్ళి పడుకో. అలాగే అంకుల్. ఏమైందే అప్పుడే వచ్చేసావు? అరగంట కాదు కదా, 1/2 నిమిషం కూడా ల్యాప్టాప్ నాకు ఇచ్చేలా లేడు భవానీ. అలా అంటే ఎలాగే? వాళ్ళ ఆచూకీ కనుక్కున్నాడంటే నువ్వు గుండు కొట్టించుకోవాల్సి వస్తుంది. నో భవానీ, అంతవరకు రానివ్వను. ఆ ల్యాప్టాప్ లో నా ప్రాజెక్ట్ వర్క్ ఉందని ఇప్పుడే తీసుకొస్తాను. ఆగవే, నువ్వు వెళ్తే శేఖర్కి డౌట్ వస్తుంది. మరి ఇంకెవరు వెళ్తారో? క్రిష్తో అడిగించావనుకో ఆలోచించకుండా ఇస్తాడు. ఐడియా బాగుంది, అమలు చేయడమే ఆలస్యం. పద. బావా, ఏం చేస్తున్నావు? ఏం చేయాలో తెలియక గేమ్ ఆడుకుంటున్నా. బావా, కొంచెం నీ ల్యాప్టాప్ ఇస్తావా? ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేశాక మనం ఇద్దరం ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వెళ్దాం. అవును, ఎక్కడ పెట్టావు నీ ల్యాప్టాప్? అది ఇక్కడ లేదు చిత్ర, శేఖర్ అంకుల్ దగ్గర ఉంది. అమ్మో, అంకుల్ని నేను అడగలేను. అతన్ని చూస్తేనే నాకు భయం. ఎందుకే భయపడతావు? క్రిష్ ఉన్నాడు కదా, ధైర్యంగా ఉండు. ఇదేం హర్రర్ మూవీ చూడట్లేదు భవానీ, ల్యాప్టాప్ కావాలంట. ఎక్కడుంది? శేఖర్ అంకుల్ దగ్గర ఉంది. అడగాలంటే నాకు భయంగా ఉంది. క్రిష్ బాబు వెళ్ళి తీసుకొస్తాళ్లే. తను ఏమడిగినా శేఖర్ కాదండు. అవునా బావా? అఫ్ కోర్స్, ఇప్పుడే తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. చూసావే, పొగిడితే పడిపోని మగాడంటూ ఎవడూ ఉండడు. నిజమే భవానీ.
శేఖర్ అంకుల్ బిజీగా ఉన్నారా? పర్లేదు బాబు, ఏంటో చెప్పు. ఒక 1 అవర్ ల్యాప్టాప్ కావాలి అంకుల్, అర్జెంట్ వర్క్. అలాగే బాబు, తీసుకెళ్ళు. తీసుకో చైత్ర. సాధించాడు చూసావా? ఇక నీ పని కానిచ్చేయి. ఓకే బావా, థ్యాంక్ యూ. పద పద. ఎంత హాయిగా పడుకున్నావురా సచ్చినోడా. నేనేమైనా సోఫా అనుకున్నావా? మీద మీద పడుతున్నా. సొంత మొగుడు కూడా నీలా దర్జాగా పడుకోడ్రా. పీకల్దాకా తిన్నారు, హాయిగా నిద్రపోతున్నారు. అరే, అందమైన ఆడపిల్లే చిన్న దోమ కుట్టిన కందిపోతుందే, జాగ్రత్తగా చూసుకుందామని లేకుండా ఎలా పడుకుంటున్నారో చూడు. వీడికి నిద్ర పట్టకుండా ఏదైనా జబ్బు ఉంటే బాగుండు. ఎన్ని జన్మల నుంచి తగులుకున్నావ్రా. ఈ టైంలో నన్ను ఎవరైనా ఇట్లా చూస్తే పెళ్లి కూడా చేసుకోర్రా. వీడి మీద కోపంతో తిండి వద్దని ఇప్పుడు తిప్పలు పడుతున్నా. ఎర్ర జుట్టోడా, పూసుకల్లోడా, రే నిన్నేరా, లేవరా, కొట్ట ముచ్చి మొహమోడా రే. నీ పని ఇట్లా కాదురా, చెప్తా. మెంటల్ దానా, మంచి నిద్ర పాడు చేసావు కదే. అయ్యో, నిద్ర పాడైపోయిందా? నాకు నిద్ర పట్టకపోతే నిన్నెట్లా నిద్ర పోనిస్తానా? ఇంత రాక్షసివేంటే నువ్వు? థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. ఈ రాక్షసికి ఆకులు ఇస్తుంది. పద వెళ్దాం. ఈ టైంలో ఎక్కడికే? హలో, హైదరాబాద్ లో నైట్ టైంలో చాలా చోట్ల టిఫిన్ దొరుకుతుంది. పద వెళ్దాం. ఇలా వెళ్తే వింతగా చూస్తారే. కిలోమీటర్ వెళ్లేసరికి తెల్లారుతుంది. తెల్లారితే తెల్లారింది, ఆఖరికి నేను ఉండలేనురా. అంత ఉండలేదానివి షో చేయకుండా తెచ్చిన టిఫిన్ తినొచ్చుగా. సర్లే, నువ్వు వద్దన్నా నీకోసం టిఫిన్ ఉంచా. ఇక్కడ డ్రెస్ వచ్చినోడా. టిఫిన్ తింటావా లేదా? రా. ఉసే, టిఫిన్ కవర్ అక్కడుందే. తరికిటతో 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 ఒరే, ఏంట్రా ఇవి? సగం సగం ఉన్నాయి. కొంప తీసి నువ్వు తిన్నావా ఏంటి? ఎప్పటికైనా నాలో సగం కావాల్సిందానివే కదా, అందుకే సగం ఉంచా. అయ్యా, సిగ్గుపడకరా, చచ్చిపోవాలనిపిస్తుంది. అయినా నువ్వు మిగిల్చినవి తినేంత కర్మ నాకు పట్టలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.
అలా పారేయకూడదు. గుళ్ళకి గోపురాలకు తిరిగితే సరిపోతే కొన్ని పద్ధతులు విలువలు తెలుసుకోవాలి. తిను. నేను తినలేదు, అవి విరిగిపోయి ఉంటాయి అంతే. తినవే. ఉసేయ్, స్లోగా తినవే.